मूषिक वाहन मोदक हस्त चामर कर्ण विलंबित सूत्र वामन रूप महेश्वर पुत्र दीन विनायक पाद नमस्ते मूषिक वाहन मोदक हस्त चामर कर्ण विलंबित सूत्र वामन रूप महेश्वर पुत्र दीन विनायक पाद नमस्ते दीन विनायक पाद नमस्ते सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा सिद्धिर्भवतु मे सदा नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्र गदाहस्ते महालक्ष्मी नमोस्तुते नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्र गदाहस्ते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते आङ्गिकं भुवनं यस्य वाचिकं सर्ववाङ्मयम् आकार्यं चन्द्रताराधिपम् आकार्यं चन्द्रताराधिपं नमः सात्विकं शिवं 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 అందరికీ నమస్కారం. నేను టీ సంప్రీత్. నేను 6వ తరగతి చదువుతున్నాను. నా పేరు తేజస్వి. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మేము భాస్కర శతకాల నుంచి కొన్ని పద్యాలు వివరించబోతున్నాము. ఇప్పుడు నేను ఒక పద్యం చెప్పబోతున్నాను. ఒక్కడే చాలు నిశ్చల బలోన్నతుడెంతటి కార్యమైన జక్కను నర్ప కౌరవుల సంఖ్యలు పట్టిన దేనుకోటులన్ చిక్కగనిగా తత్ప్రబల సేనన్ మొక్కబడంగ చేసి తుది ముట్టడే ఒక్క కిరీటి భాస్కరా. ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే, ఎంత కష్టమైన పనినైనా సాధించడానికి ఒక్కడు చాలు. ఆ ఒక్కడు గొప్ప బలవంతుడై ఉంటే సరిపోతుంది. 100 మంది కలిసి పని చేసినా వాళ్ళలో బలం లేకపోతే ఎంత చిన్న పనినైనా సాధించలేరు, ఫలితం తీసుకురాలేరు కదా. అంగన నమ్మరాదు తన ఎంతకు రాని మహాబలాజ్యం వేగంగుల మాయనడ్డి శల్పం దగపెట్టు వివేకి అయిన సారంగదనం బలంబులు కరంబులు గోయ చేసి దొన్ని చిత్రాంగి అనేకముల్ నగువరాని పురించులు పన్ని భాస్కర. పద్యం యొక్క భావం: మాయ మాటలతోటి ఇతరులను నాశనం చేసే బుద్ధిగల ఆడవారిని ఈ లోకంలో నమ్మకూడదు. పూర్వము చిత్రాంగి అనే అమ్మాయి అనేక విధాలుగా లేని నిందలు మోపి రాకుమారుడైన సారంగధరుని కాళ్ళు చేతులు
రాయిల వారికి నమస్కారం, సభకు నమస్కారం. నా పేరు మనశ్వి రెడ్డి, నేను 7వ తరగతి చదువుతున్నాను. పరిచయం. ఈ రోజు మనం ఇక్కడ ఒక ప్రత్యేక సందర్భం కోసం చేరుకున్నాం, ఒక కవి సమ్మేళనం కోసం. ఈ సందర్భంలో మనం అద్భుతమైన కవిత్వాన్ని, భావోద్వేగాలను మరియు సృజనాత్మకతను పంచుకుంటున్నాం. నా పేరు తరుణ్, నేను 7వ తరగతి చదువుతున్నాను. పరిచయం. సింగల నాడు మైమరిచి చిక్కిన నాడుదలంచు పుణ్యముల్ పొడిపోడి నేయనైతినని పొక్కిన జరుగునే గాలి చిచ్చుపై గెలిచిన వేళ తప్పికొని తీర్పులు వేళ జలంబులు కోరత రంబులు త్రవ్విన గలది దాశరథి కరుణాపై ఓమిది భావం. ఓ దశరథ పుత్ర రామ, మనిషి ముసలితనం వచ్చిన తర్వాత ఏ మంచి పని చేయలేదు అని బాధపడటం అనవసరం. గాలి నిప్పుని ఎగిసిపడేలా చేస్తుంది. అలానే వేసవి కాలంలో మనకి నీళ్లు ఎక్కువగా దప్పికవుతాయి. అప్పుడు మనం బావి త్రవ్వటం అనవసరం. మనకి ముందు జాగ్రత్త ఉండాలి. ధన్యవాదములు. శ్రీ కంచర్ల గోపాల కవిగారు రాసిన దాశరథి శతకం. వనకరి చిక్కెమైన సకు వాచవికి జరిపోయే మీను తా వినికి జిక్కె జిల్వ గనువేదులు చెందెను లేళ్ళు తా విలోమనికి నశించలేటి తరమా ఇరుమూటిని గెల్వనైదు సాధనముల నీవే గావదగు దాశరథి కరుణాపయోనిధి. వావ్. వేలో సముద్రవర్తి ఓ రామ. శ్రీరామ్. తన శరీరంకు దురదను పోగొట్టుకోవడానికి ఏనుగు, నోటికి రుచిని ఆశించి చేప, రాగానికి లొంగి పాము, అందానికి బానిసాయి జింక, పూల వాసనకు మైవచి తుమ్మెదలు బందీలవుతున్నాయి. ఇలా ఒక్కో ప్రాణి ఒక్కొక్క ఇండియా చతురత్వం వల్ల నశిస్తున్నాయి. ఈ 18 చాపల్యం గల నేను వాటి నుండి ఎలా బయటపడగలను? నీవే నా చంచల్యాన్ని దూరం చేసి స్థిరమైన బుద్ధిని ప్రసాదించును. ధన్యవాదములు. రాయల వారికి నమస్కారం, సభకు నమస్కారం. నా పేరు జోషిత్, నేను 6వ తరగతి చదువుతున్నాను. నా పేరు చేతన్, నేను 7వ తరగతి చదువుతున్నాను. మేము ఈరోజు వేమన గారి గురించి ఇంకా ఆయన రాసిన శతకాల్లో కొన్ని చెప్పబోతున్నాము. వేమన గారు 15వ శతాబ్దానికి చెందిన వారు. ఆయన ప్రజాకవి, సంఘ సంస్కర్త. విశ్వదాభిరామ వినుర వేమ అనే మకుటంతో ఆయన రాసిన పద్యాలు తెలుగు వారికి సపరిచితమే. ఆయన రాసిన పద్యాలలో నేను ఒకటి చెప్పబోతున్నాను. రాముడొక్కడు పుట్టి రవికుల మీదేర్చి కురుపది జడించి కులము జరిచే ఇలను పుణ్యపాపం మీలాగుగాదో విశ్వధాభిరామ వినురవేమ. భావం. రాముని పుట్టుకతో రఘువంశం ఉద్ధరింపబడింది. దుర్యోధనుని పుట్టుకతో కురువంశం నశించింది. ఇలలో పాప పుణ్యములందు ఈ విధంగా ఉంటుందని ఈయన రచించారు. నేను ఇప్పుడు 2వ పద్యం చెప్పబోతున్నా. అంతరంగగా మందుగా అని ఇతరులు అపరాధము చేసి మంచి వాణి వలె మనుజుడు ఇతరులు ఎరుగుకున్న ఈ ఈశ్వరుడు ఎరుగడా విశ్వదాభిరామ వినురవేమ. పద్యం యొక్క భావం. చేసిన తప్పు బయటపడకుండా అందరితో మంచిగా నటిస్తూ పక్కన వారికి తెలియకపోయినా భగవంతుడు చూస్తూ ఉన్నాడు కదా. ధన్యవాదాలు. నమస్కారం, శబకి నమస్కారం. నా పేరు భీష్మ, నేను 6వ తరగతి చదువుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు ధన్యశ్రీ, నేను 7వ తరగతి చదువుకుంటున్నాను. ఈ రోజు నేను భజన రచించిన సుమతి శతకంలోని ఒక శతకాన్ని చెప్పబోతున్నాను. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. తాత్పర్యము. కోపాన్ని మించిన శత్రువు, శాంతాన్ని మించిన రక్ష, దయను మించిన చుట్టము, సంతోషమును మించిన స్వర్గము, దుఃఖమును మించిన నరకము లేదనుట నిజము. ధన్యవాదములు. పరనారీ సోదరుడై పరధనమున కాసపడక పరులకు హితుడై పరులుదను పొగడ నెగడక బరులలిగిన నలగణ
సోదరునిలా మెలగాలి. ఇతరుల ధనానికి ఆశపడవద్దు. ఇతరుల మేలు కోరుతూ ఉండాలి. ఇతరులు తనను పొగిడినా పొంగిపోకుండా ఉండాలి. ఇతరులు తనపై కోప్పడ్డా తాను వారి మీద కోప్పడకుండా ఉండాలి. ఇంటివాడు అందరికంటే గొప్పవాడు. ధన్యవాదాలు. రాయల వారికి నమస్కారం, సభకు నమస్కారం. లలనా జనాపాంగ ఫలనా వసదనంగా తలనాభికాభంగదో ప్రసంగ మలసానిల విలోలదల శాసవరసాల ఫలసాదర శుకాలకన విశాలమలిని గరుదనీకా మలినీ కృతగనీకా మలినీ సుఖిత కోక కులవదూకా మతికాంత సలతాంత లతికాంత రనికాంత రతికాంత రనుకాంత సుతునుకాంత. భావం: సుందరి స్త్రీల చూపు వలన మనసు తలతిక్కరిపోతుంది. ఆ మనసులో ఉన్న వ్యాధి అంతకు మించి మరింత పెద్ద సవాలుగా ఉంటుంది. మనసు ఎలా కలుషితమవుతుందో ఎలా తొలగించాలో తెలియదు. ఈ స్త్రీల చూపు వలన మన హృదయం నిలకడగా ఉండదు. ధన్యవాదములు. సభలో వారికి నమస్కారం. రాయల వారికి నమస్కారం. సవితకి నపారాగ్ని సాక్షిగా దమ్మి బిందు కరగ్రహణం మునర్ప బొలుచు పద్మినికి నొల్ల పూసదండు నేటి కల్ముల పొదలే. భావము: ఈ పద్యం పెళ్లి వేడుకలలో ప్రధానమైన సప్తపది. కరిమాసాల దండ మారించడం, అగ్నిని సాక్షిగా చేసుకొని వివాహాన్ని పూర్తి చేయడం వంటి సాంప్రదాయాలను వర్ణిస్తుంది. ధన్యవాదాలు. కట్టుకోండి కట్టుకోండి కట్టుకొని నిలబడి కక్కితో కాకుండా నల్లగట్టి నరమగలుగుతా. కట్టుకోండి కట్టుకోండి కట్టుకొని నిలబడి పట్టని పడిపోయలేని వరుస్తారు నిలువున. భావం: ఈ కవితలో సామాన్యులు మరియు వారి అలవాట్లను విమర్శిస్తున్నాను. కట్టుకొని అనే ఆ మాట ఆధారంగా మనుషుల ప్రవర్తన మరియు అలవాట్లపై సరదాగా హాస్యం చేస్తున్నారు. ధన్యవాదాలు. రాయల వారికి నమస్కారం, సభకు నమస్కారం. కీర్తి శేషుల కీర్తి కృష్ణ పక్షేళ్ళ సంతాపతి త్రిభువనస్తుతం కరుణానిధియు మూర్తిని చూడునంట కూర్చి కుటుంబం మరి రాజుకొండామటను రాజరాజేశ్వరుడు. ఈ పద్యంలో కవి శ్రీ రంగనాథుని స్థుతిస్తున్నారు. కీర్తి కలిగిన మహాభంగ కీర్తి ఎలాగైతే కృష్ణపక్షంలో చల్లబడుతుందో అలాగే మనం శ్రీ రంగనాథుని రూపాన్ని చూసినప్పుడు కూడా మన మనసుకి ఒక ప్రశాంతత కలుగుతుంది. కూర్చున్న ఆ దివ్యమూర్తిని చూసి కవి మరింత ప్రేమతో అంకిత భావాన్ని తెలిపాడు. ధన్యవాదాలు. సభకు నమస్కారం. వినుతూ వినుతూ సజ్జనులారా మనసారా భవభయము నివారణ సనాతనము సత్య సందోవిత్తము వినిపించు సర్వస్వము సద్గుణములు. పద్యం ఒక భావం. నేను ఈ పద్యంలో ఏమి చెప్తున్నానంటే, సజ్జనులారా జాగ్రత్తగా వినండి. శాశ్వత సత్య మరియు సద్గుణాల ప్రాముఖ్యత ఏమిటంటే అవి ప్రపంచం ధ్వనికి భయాలను తొలగించడంలో సహాయపడతాయి. నిజమైన సంపద అనేది సద్గుణాలు మరియు ధర్మంలోనే ఉంది. ధన్యవాదాలు. రాయల వారికి నమస్కారం. సభకు నమస్కారం. విశ్వవర్ధికి నగర వేళ నీవు ఏమి కీర్తి చెల్లి వహించును సఖీ స్వామి ప్రీతి పుష్పమై హృదయమున మరువలేని గొప్ప ఆభరణము. వీటి యొక్క భావము: ప్రపంచ మాధుర్యము అవలంబించిన సమయము నీవు నీ కీర్తి ఏదైనా సరి అందంగా ప్రతిష్ఠించబడుతుంది. స్వామి యొక్క ప్రేమ పుష్పంలా హృదయంలో మర్చిపోలేని
నిలుస్తుంది. ధన్యవాదాలు. సభకి నమస్కారం. నీ రూపంబు దలంపుగా తుద మొదల్నెగాన నీవైనతో రా రా రమ్మని అంచు చెప్పవు వృధారంభంబులింకేటికి నీరన్ ముంపుము పాల ముంపుమిక నిన్నే నమ్మినాడంజుమి శ్రీరామార్చిత పాద పద్మయుగల శ్రీకాళహస్తీశ్వర. దీని యొక్క భావం శ్రీరామునిచే పూజించబడిన పాదపద్మములు గల శ్రీకాళహస్తీశ్వర, నీ రూపము యొక్క మొదలు చివరలు కనిపెట్టుటకు నాకు శక్తి లేదు. నీవా నన్ను రమ్మని పిలవవు. నా ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. పాలు ముంచినను నీట ముంచినను భారము నీదే. నిన్నే నమ్మి ఉన్నాను. ధన్యవాదాలు. రాయవారికి నమస్కారము. సభకు నమస్కారము. నేను రాసిన మను చరిత్రలోని ఒక ముచ్చుక. అటజనికాంచ భూమేశ్వరడంబర చుమ్మి శిరస రజ్జరీ పటల ముహూర్ముహూరుట తబంగ తరంగ మృదంగ నీ స్వనస్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కళాపి జాలమున్ ఘటక చరిత్రయేను కరకంపిత సాలమున్ శీత శైలమున్. భావం: ప్రవరుడు అనే బ్రాహ్మణుడు హిమాలయాల ఆకాశాన్ని తాకుతున్న శిఖరాల నుండి పారుతున్న జలపాతాల నుండి మాటి మాటికి దొల్లుతున్న తిరంగాల ధ్వనికి నెమలు నాట్యం చేయగా ఆ పర్వతం మధ్యలో తిరిగే ఏనుగులు తన తొండంతో చెట్లను కదల్చగా ఆ హిమాలయాల్లో చూశాడు. ధన్యవాదాలు. జాబిల్లి కళ. రాయలవారికి నమస్కారం. సభకు నమస్కారం. నా పేరు సాత్విక. నేను 6వ తరగతి చదువుతున్నాను. నా పేరు నవ్య దీపిక. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు మేము జాబిలి మీద పద్యం చెప్పబోతున్నాము. జాబిలి జాబిలి చందమామ నీడ బుజ్జి బుజ్జి మాటలతో వింటుంటే నిన్ను చూసే పిల్లల ఆశలు ఆకాశంలో నిన్ను చేరే ప్రయత్నం. చిత్రపటం మనసుకు పొందిన ఆరాధన. ప్రతి రంగు కళలో జ్ఞానం. సంగీతం మనసుకు మధురాన బుద్ధి. రాగాలు విధాన ఆవిష్యకాంతం. ధన్యవాదాలు. నీ కష్టమిది, నీ గర్వమిది, నీ కడుపులో పెంచిన బిడ్డ ఇది, నీ గెలుపు ఇది, ప్రతి తలుపు ఇది, నువ్వు పురమితో చేసిన చెలిమిది. వ్యవసాయం అనే నీ సాయంతో పులకరించిన నేడై మరి అందరి ఆకలి తీర్చిన చేతిని నోటికి నడిపే దారేది. ప్రతి రైతు ఒక రాజంట, రాజరికాలే రద్దంట రైతన్న. ఈ చోద్యం చూడరా, ప్రతిరోజు ఒక వార్తను వై కనిపిస్తావు పార్థివమై రైతన్న. ఏ రాజ్యం నీదిరా. ధన్యవాదాలు. నా పేరు సంజయ్. నేను 6వ తరగతి చదువుతున్నాను. స్నేహం అంటే అవకాశాల కోసం వేచి చూసేది కాదు, అవసరం తీరాక వదిలేసి వెళ్ళేది కాదు. ఊపిరి ఉన్నంత వరకు ప్రాణానికి ప్రాణంగా నిలిచేది నిజమైన స్నేహం. ధన్యవాదాలు. మనస్సు ఇంకోటి బాల్యం. మనసు బాల్యం. రాయలవారికి నమస్కారం. సభకు నమస్కారం. మనసు పలికే మురళి సవ్వడిలో, మదిలో మెదిలే మధుర భావాలలో, మనసు చేసు చిలిపి అల్లరిలో, ఊహరంగవల్లిలో, బ్రతుకు చేసే గారడిలో, చిత్రమైన మలుపులో, మలుపు మలుపు మలుపులో తాకే అనుభవాలను చురుకులో. ఆనందాల పిల్లల చెరువులో ఆటలే నడిచే రంగుల వేళ,
బాల్యం ఒక స్వప్నం, ఒక సాహసం, గుండె నుండి లేచే నవ్వు, అందులేని జీవితం. ఆ స్వచ్ఛమైన పచ్చని హృదయమును మనసులో చిరునవ్వుతో నిలుపుకునే ఆ దినం. బాల్యం ఒక స్వప్నం, ఒక ఒక అనుభూతి, అంతులేని జీవితం. ధన్యవాదాలు. మన జీవితానికి మార్గదర్శనం. ధన్యవాదాలు. ప్రేమ విశ్వం. రాయల వారికి నమస్కారాలు. సభకి నమస్కారాలు. నా పేరు సాయి హర్షిత. నేను 6వ తరగతి చదువుతున్నాను. నా పేరు భాగ్యశ్రీ. నేను 6వ తరగతి చదువుతున్నాను. విశ్వం ఒక అసమిత సముద్రం. ఆలోచనలు మేఘాల ఒక గొప్ప గాథ. ప్రకృతి సౌందర్యం ప్రతి చోట. నీటి సముద్రం. ప్రేమ నిన్నుగా ప్రేమించే గొప్ప వ్యక్తి. నీ మొహము చూడకముందే, నీ స్వరం వినకముందే, నీ గుణం తెలియకముందే నిన్నుగా ప్రేమించే గొప్ప వ్యక్తి. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం. ఆమె చల్లని మట్టిలో మొదలైనది ఈ జన్మ. ధన్యవాదాలు. ధన్యవాదాలు. సభా సరస్వతికి, సాహిత్య సరస్వతికి నా నమస్సుమాంజలి. శ్రీకృష్ణ దేవరాయల వారికి, అర్చన పూజారికి నా శుభాశిస్తుంది. ముందుగా కూర్చున్న విద్యార్థులకు కూడా నా శుభాశిస్తుంది. అధ్యాపకులకు కూడా, అందరూ నాకంటే చిన్నవాళ్ళే, అందరికీ కూడా శుభాశిస్తున్నా. ఇంత తెలుగుదనం ఉట్టిపడుతున్న వేళ వాళ్ళ శుభ మధ్యాహ్నం. మీరందరూ చక్కగా ఆకలిస్తున్నా కూడా ఓపికతోటి అలా కూర్చున్నారు. మీ అందరికీ కూడా మరొకసారి శుభాశిస్తున్నాం. అమ్మ పసిపిల్లలప్పుడు మీకు చక్కగా భోజనం తినిపించి ఇంత వాడని చేసింది. అలాగే తెలుగుదనం ఉట్టిపడేట్టుగా అమ్మ నాన్నగారు మీకు అన్ని అందిస్తున్నారు. స్కూల్కి ఏ వేళలో భోజనాలు సమకూర్చాలి, క్యారేజీలు సర్దాలి అనేది అంతా అమ్మ పని. మీకు ఎలాంటి డ్రెస్లు ఇవ్వాలి, స్కూల్ యూనిఫామ్ ఇవ్వాలి, ఎలాంటి పని చేస్తే పిల్లలకి చక్కగా నేను పిల్లల్ని మంచిగా చూసుకోగలను అని తండ్రి బాధ్యత. మనందరికీ కూడా, మేము కూడా అలాగే చిన్నప్పుడు పెరిగాము. తల్లిదండ్రుల చక్కగా మనని ముద్దుగా చూస్తారు. ఏదో సినిమాలో పాట ఆకలేస్తే అన్నం పెడతా అన్నట్టుగా అమ్మ మనకి ఏది కావాలంటే తినిపిస్తుంది. కోపం వస్తే కూడా అమ్మలాగా ఎవరు సహించలేరు. ఎందుకంటే మీరు స్కూల్కి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కోపం ఎవరి మీద ప్రదర్శిస్తారు? ఇంట్లో ఎవరుంటారు? అమ్మే కదా. అమ్మ మీద ఫస్ట్ కోపం వచ్చేస్తుంది. స్కూల్లో చదివి టీచర్లు ఏదైనా అన్నా కూడా అదంతా కూడా అమ్మ మీదే చూపిస్తాం మనం. అలా ఇవాళ నుంచి మీరు ఒట్టేసుకుని అమ్మ మీద ఏ తాపం చూపించద్దు. చక్కగా స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళం కానీ అమ్మ ఏది పెడితే తినేసేసి స్కూల్ యూనిఫామ్లు మార్చేసుకుని చక్కగా హోంవర్క్ చేసేసుకుని ముందుగా, రేపటికి టీచర్లు మనకి ఇది అడుగుతారు అది అడగట్లేదు అని అనుకుంటా చక్కగా ఫస్ట్ హోంవర్క్ ఫినిష్ చేసేసుకోండి. తర్వాత 1 గంట సమయం అమ్మ పర్మిషన్ తీసుకుని ఆడుకోండి. ఇంకా సేపట్లో ఆఫీస్ నుంచి నాన్నగారు వచ్చేస్తారు. నాన్నతోటి చక్కగా మీకు ఏదైనా విషయాలు ఉంటే మాట్లాడుకుని చక్కగా నాన్నతో కబుర్లు చెప్పేసేసుకుని 7:00 భోజనం చేసేసి పడుకుని నిద్రపోవాలి. పొద్దున్న రాంబీ ముహూర్తం అంటే 3:40 అప్పుడు మీరు ఎలాగూ లేవలేరు కాబట్టి అప్పుడు కనీసం 5-6 గంటలకల్లా లేస్తే మనకి జ్ఞాపక శక్తి చక్కగా పెరుగుతుంది. సూర్యుడు ఉదయించే కంటే ముందే లేవాలి. ఎందుకంటే ఆ సూర్య శక్తిని మనం తీసుకుంటాం అనమాట. మనకి ప్రత్యక్ష ద్వారా ఎవరు? పొద్దున్నే ఉదయించేది ఎవరు? సూర్యుడికి ఎంత క్రమశిక్షణ ఉంది? పొద్దున్నే లేవాలని అయితే ఎవరు చెప్పారు? నేచర్ చెప్పింది. పొద్దున్నే టైమింగ్కి లేచేస్తారు, సాయంత్రం టైమింగ్కి అస్తమించేస్తాడు. చీకటి పడిపోతుంది. సూర్యుడి వెలుగుతోటి మనకి చందమామ వచ్చేస్తాడు. ఆ చందమామ మనకి చాలా సంతోషంగా చల్లదనం ఇస్తాడు. మనకి కోపతాపం రాకుండా చల్లగా ఉంచుతాడు మనని అమ్మలాగా. అందుకని మనకి కోపము, ఈర్ష్య, అసూయలు చక్కగా అందరికంటే పోటీతత్వం ఉండాలి. బాగా చదువుకోవాలి.
కాకపోతే వాళ్ళ మీద కోపం తెచ్చుకోకూడదు, బాగా చదివే వాళ్ళ మీద. మనం ఎందుకు చదువుకోవట్లేదు, మనకి ఇన్ని మార్కులు ఎందుకు రావట్లేదు? ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్స్ చాలా మంది క్లాస్ లో మీరు అందరూ కలిసి 60-70 మంది ఉంటే అంతమందికి అన్ని మార్కులు రావాలి. ఇప్పుడు పోటీల్లో పాల్గొన్నారు కదా మీరు, కొన్నిసార్లు తడబడ్డారు, కొంతమంది బాగా చెప్పారు. ఇదే మీకు సాక్ష్యం అన్నమాట. మాకెందుకు ప్రైజ్ రాలేదని కోపం తెచ్చుకోకుండా మనం సరిగ్గా చెప్పలేకపోయాం కాబట్టి మనం ఇంకోసారి చాలా బాగా పోటీల్లో బాగా పార్టిసిపేట్ చేయాలని చెప్పి అందరూ అనుకోవాలి. సరేనా? చక్కగా చదువుతారు కదా. ఈసారి తెలుగు పద్యాలే కాకుండా తెలుగులో మాట్లాడటం, తెలుగులో చాలా విషయాలు కవిత్వాలు రాయడం, అన్నిటికి కూడా ఈ గీతాంజలి స్కూల్ వాళ్ళు పోటీలు పెడతారు. ఆ పోటీలకి తెలుగు భాషని ఒక ముత్తాత గారు గిడుగు రామూర్తి పంతులు గారు అని ఆయన క్రాంతిగా ఉండి మనకి ఏం అర్థం కాని భాష ఉన్న టైంలో చక్కగా మనందరికీ ఇలా తెలుగులో మాట్లాడే విధంగా ఆ తాతగారు చేశారనమాట. ఆ తాతగారివి ఇప్పుడు పాఠ్యాంశాల పుస్తకాల్లో లేవు, కానీ 29 నిన్ననే జరిగింది గిడుగు రామూర్తి పంతులు గారికి పుట్టినరోజు. ప్రపంచం అంతా నడుపుకున్నారు అనమాట. ఆ ప్రపంచం అంతా నడుపుకున్న పుట్టినరోజు తాతగారికి నేను వారసురాలు అనమాట, వాళ్ళ ముని మనవరాలు అనమాట. అందుకని ఇక్కడ ఈ పోటీలు నిర్వహిస్తారు ఈసారి మీ గీతాంజలి స్కూల్ వాళ్ళు. అందుకని తెలుగుని ఎప్పుడు అమ్మలాగా తెలుగు భాషను మర్చిపోకుండా తెలుగులోనే చక్కగా మాట్లాడండి. తెలుగు మనకి ఇంట్లో భాష కాబట్టి మనకి ఏ పుస్తకంలో ఏ విషయం చెప్పినా, సైన్స్ కానీ సోషల్ కానీ ఇంకోటి కానీ ఏదైనా కానీ తెలుగులో మనకి అర్థమైనట్టుగా ఇంకో భాషలో అర్థం కాదు. అలాగే తెలుగులో ఫస్ట్ చక్కగా చదువుకుని తర్వాత మీ భాషలో ఇంగ్లీష్ లో కానీ హిందీలో కానీ దాన్ని తర్జుమా చేసుకుంటే మీకు తొందరగా అర్థమవుతుంది. అర్థం కాంతి చక్కగా మీ టీచర్ని అడిగి తెలుసుకోండి. అంతేగాని మొహమాట పడి ఆ టీచర్ గారు ఏమైనా అనుకుంటారేమో, సమయం వెచ్చించలేరేమో అని కాకుండా ఇంకా బాగా అర్థమైన వాళ్ళ గురించి తెలిస్తే, ఆ అర్థం తెలిస్తే వాళ్ళ దగ్గర నుంచి కూడా తెలుసుకోండి. అప్పుడు మీకు బాగా అన్నిట్లోనూ మంచి మార్కులు వస్తాయి. ఇంగ్లీష్ కూడా మనకి ముఖ్యమే. ఇంగ్లీష్ మనం ఏమీ తిట్టట్లేదు, దాన్ని కూడా పాపం వదలకుండా హిందీ ఇంగ్లీష్ కూడా మనం దగ్గర తీసుకొని చక్కగా చదివి, ఎందుకంటే మనకి ఉద్యోగాలు రావాలన్నా బాగా డబ్బు సంపాదించాలన్నా, ఎందుకంటే అందరూ ధనవంతుల పిల్లలే ఉండరు కదా. చక్కగా అమ్మా నాన్నకి ఏమైనా కావాలన్నా వాళ్ళు మనని అన్ని కొనిపెట్టలేరు. వాళ్ళని పేచీలు పెట్టకుండా మనకి ఏది అవసరమో అదే కనిపించుకోండి. ఎందుకంటే ఎల్కేజీ యూకేజీ స్టూడెంట్లకి వాళ్ళకి తెలియదు. మీరంటే కొంచెం పెద్ద పిల్లలు అయ్యారు కాబట్టి అమ్మా నాన్న ఇబ్బంది పెట్టకుండా మీరు చక్కగా ఆ పనులు చేసుకుంటూ ఇంట్లో పనులు ఆడపిల్లలు మగపిల్లలు కూడా తల్లికి సహాయం చేయొచ్చు. ఆడపిల్లలే చేయాలని చెప్పి రూలే లేదు. ఎందుకంటే ఉద్యోగాలు చేస్తాం కదా, బయటకు వెళ్తాం కదా. అందుకని ఇద్దరు కలిసిమెలిసి పనులు చేసుకుని అక్కని తిట్టకుండా, తమ్ముడిని తిట్టకుండా, అక్కని తిట్టకుండా ఇంక అందరూ చక్కగా పిల్లలందరూ కూడా ఇంట్లో అమ్మకి సహాయం చేయాలి. ఎందుకంటే అమ్మ ఆరోగ్యం చెడిపోతే మనకి ఎవ్వరు చేసి పెట్టేవాడు లేదు. నాన్న ఆఫీస్కి వెళ్తే నాన్న కాఫీ కలపడం రాదు, పాలు కలపడం రాదు, ఏమీ రావు నాన్నకి. అన్ని అమ్మ చేయాల్సిందే. జ్వరం వస్తే కూడా అమ్మ చూడాల్సిందే. నాన్న హాయిగా పడుచుంటాడు. అంతేనా కాదా? అవునా కాదా చెప్పండి. అందుకని మీరు కూడా చక్కగా పనులు నేర్చుకుంటూ స్కూల్లో విషయాలు చక్కగా చదువుకుంటూ, అందుకని ఏం చేయాలి మనందరం సూర్యుడిలాగా పొద్దున్నే లేవాలి. బద్ధకం అనేది ఉండకూడదు, కోపం అనేది తెచ్చుకోకూడదు. ఎదుటివాళ్ళ మీద కూడా ఏం చేయాలి? కోపం తెచ్చుకోకూడదు. చక్కగా మంచి బుజ్జి పిల్లల్లాగా పెద్ద పెద్ద పిల్లలు అయిపోతున్నారు కాబట్టి క్రమశిక్షణతోటి సూర్యుడిలాగా మనం ఏం చేయాలి? పొద్దున్నే లేవాలి. ఫస్ట్ లేచిన తర్వాత మన కార్యక్రమాలన్నీ అమ్మే స్నానం చేయించాలి, అమ్మే వేణీళ్ళు దొరపాలి, గీజర్ ఆన్ చేయాలి, అవన్నీ కాదు. మనకు బాగా రెడీ అయిపోయి అమ్మ నేను రెడీ అంటే చక్క పొజ్జలోకి అమ్మ అన్ని చేసి పెడుతుంది. సరేనా? అందరికీ శుభాశీస్సులు. పెద్దవాళ్ళందరికీ కూడా, టీచర్లందరికీ కూడా శుభాశీస్సులు. అందరికీ న్యాయంగా జరిగిందమ్మా. ఇవి తడబాటు వల్ల చిన్న చిన్న మార్కులు తేడా వచ్చాయి. ఫస్ట్ వచ్చిన వాళ్ళు 2 ఉన్నారు. నేను కూడా ఆ పద్యాలు చెప్పిన దాన్ని బట్టి అలాగే మార్కులు వేశాను. కాబట్టి విన్నర్స్ లో ఫస్ట్ విన్నర్స్ నైట్స్, అలాగే మళ్ళీ ఇంకో ఫస్ట్ విన్నర్స్ రేంజర్స్, వీళ్ళిద్దరికి ఫస్ట్ వస్తుంది. ఫైవ్ టైమ్స్ కి సెకండ్ ప్రైజ్ వస్తుంది. థర్డ్ ప్రైజ్ ఛాలెంజర్స్కి వచ్చింది. మీరు అందరూ కూడా మంచి భవిష్యత్తు ఉన్న వాళ్ళు, చక్కగా చదువుకోండి. ఇప్పుడు ఎలా స్మైల్ చేస్తున్నారు అందరూ, అలాగే ఎప్పుడు నవ్వుతూ ఉండండి, సంతోషంగా ఉండండి, క్రమశిక్షణతో ఉండండి, బద్ధకం వదులు చేసుకోండి. మళ్ళీ నేను వచ్చినప్పుడు మీరందరూ పొద్దున్న ఎంతమంది లేస్తానికి ప్రిపేర్ అయ్యారు? నా స్పీచ్ కి ఇన్స్పైర్ అయ్యి
గుర్తుందా లేదా? ఇందాక అబద్ధాలు చెప్పిన వాళ్ళు కరెంటు పోయింది, వెంటనే అబద్ధం చెప్పాను ఆ పుట్టిగాడు చెప్పేశాడు కూడా. ఇప్పుడు మీరందరూ కూడా నిజమే చెప్తున్నారని నేను అనుకుంటున్నాను. చక్కగా ఇలాగే నిజం మాట్లాడండి. ఎంతటి విషయం అయినా సరే ధైర్యంగా నిజమే చెప్పాలి, ఎప్పుడు అబద్ధం చెప్పకూడదు. ఒక అబద్ధం చెప్తే 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. అలా మళ్ళీ నిద్రలో కూడా లేపు అడిగినా కూడా ఆ నిజమే చెప్తాం. అదే అబద్ధం చెప్పాం అనుకో తర్వాత మర్చిపోతాం, పొరగొక్కుంటాం. అందుకని చక్కగా నిజాలే మాట్లాడటం నేర్చుకోండి. అమ్మకి నాన్నకి సహాయం చేస్తూ మీ టీచర్లకు కూడా చక్కగా విని వాళ్ళకి శ్రమ కలిగించకుండా, వాళ్ళు కూడా పొద్దునుంచి రాత్రి వరకు మీతోనే ఉంటారు కదా, వాళ్ళు కూడా అలసిపోతారు. వాళ్ళు ఇంటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ పిల్లలకి అన్ని చేసుకోవాలి, వాళ్ళ పిల్లలు వాళ్ళ నాన్నగారికి అన్ని చేయాలి. కాబట్టి మీరు స్కూల్లో చక్కగా మంచి పేరు తెచ్చుకుని ఎన్నో బహుమతులు, ఈసారి గీతాంజలి స్కూల్ వాళ్ళకి చాలా బహుమతులు వచ్చాయని చెప్పి నాకు తెలియాలి మీ ప్రిన్సిపాల్ గారి ద్వారా. ఓకేనా? చాలండినా? మీ స్కూల్ తరఫు నుంచి మాట ఇస్తున్నారు. ఓకేనా? సరే, అందరికి కంగ్రాచులేషన్స్. ముందుగా శుభాశిస్సులు.